నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నవ్య. వెల్కమ్ బ్యాక్ టు నవ్య వ్లాగ్స్. మామిడి పండుతో నోరూరించే మ్యాంగో ఐస్ క్రీమ్ ఈరోజు చూపించబోతున్నాను. ఇంట్లోనే మనం సులభంగా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా మ్యాంగో టేస్ట్తో ఐస్ క్రీమ్ తినాలంటే ఇలా సులభంగా తయారు చేసి చూడండి. ముందుగా ఒక బౌల్లో 1/2 లీటర్ పాలను తీసుకోండి. ఇలా పాలను 5-10 నిమిషాలు బాయిల్ చేయాలి, ఎందుకంటే ఐస్ క్రీమ్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ మరుగుతున్న పాలలోకి మనం 3 టీ స్పూన్ల షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అడుగు మాడకుండా ఒకసారి పాలని ఇలా కలుపుకోవాలి. ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్ల పాలను కలపాలి. కస్టర్డ్ పౌడర్ లేకపోతే కార్న్ఫ్లోర్ను కూడా కలుపుకోవచ్చు. ముద్దలు లేకుండా కలిపి ఈ పాలను మరుగుతున్న పాలలోకి తీసుకొని బాగా కలపాలి. ఇలా ఒక 3 నిమిషాలు మరగబెట్టాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చిందంటే ఐస్ క్రీమ్ అనేది చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పాలను పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే ఒక పెద్ద సైజ్ మ్యాంగో తీసుకున్నాను. కావాలంటే మీరు మిడిల్ సైజులో ఉన్న 2 మ్యాంగోస్ తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ మ్యాంగోని ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీలోకి తీసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా ఈ కన్సిస్టెన్సీ ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లార్చిన పాలలోకి కలుపుకొని ఇలా ఉండలు లేకుండా ఉండేలా మెయింటైన్ చేయాలి. లేకపోతే మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా కలుపుతూనే ఉండాలి. ఈ టెక్స్చర్ వచ్చిందంటే ఐస్ క్రీమ్ చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక కంటైనర్లోకి అయితే సర్వ్ చేసుకొని ఒక 6 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఉంటే ఇందులో మిక్స్ చేసుకోవచ్చు. ఇలా డ్రై ఫ్రూట్స్ లేకపోతే క్యారమెల్ తయారు చేసుకోవచ్చు. ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేయండి. ఒక బౌల్లో 2-3 టేబుల్ స్పూన్ షుగర్ తీసుకొని కొన్ని వాటర్ పోసి బాగా బాయిల్ చేయాలి. ఇలా క్యారమెల్ రెడీ అయ్యాక ఒక ప్లేట్లో అయితే తీసుకొని దాన్ని చల్లారనివ్వాలి. నేనైతే ఒక చిన్న కంటైనర్లో తీసుకున్నాను. మీరు కావాలంటే చిన్న టీ గ్లాసుల్లో లేకపోతే ఒక చిన్న బౌల్లో అయితే తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. క్యారమెల్ రూమ్ టెంపరేచర్లోనే చల్లబడిన తర్వాత చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. తర్వాత ఈ క్యారమెల్ని కేక్ మీద గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ అయితే చేసేద్దాం. మా పిల్లలకైతే ఈ ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టపడతారు. ఈ ఐస్ క్రీమ్ తిన్న తర్వాత మా పిల్లలైతే మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతున్నారు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా ఉందో టేస్ట్ చేసి. నచ్చితే లైక్ చేయండి. Thanks for watching.